ఇది నూలుకోలు. ఇది ఎక్కువ సరుపు వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందర దీన్ని పొట్టు తీసేద్దాం. ఇలా పొట్టు తీసాను. దీన్ని ఇది యాక్చువల్గా పడిన ప్రదేశం మీద డిపెండ్ అయ్యి దీని రుచి కూడా మారుతుంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరేసుకుని దీన్ని ప్లేట్లో తీసుకుందాం. ఇది నిజానికి అల్లం పేస్ట్ కాదు, అల్లము పచ్చిమిరపకాయలు కలిపి దంపింది. దీనివల్ల దీనికి రుచి కోసం పెడుతున్నాం ఈరోజు. మామూలుగా ఇటువంటివి కలపను. ఇప్పుడు దీన్ని పొట్టు పెసరప్పులో కలపాలి. అది నానబెట్టి అరగంట అయింది. పొట్టు పెసరప్పు దాన్ని చూద్దానండి. ఈ పొట్టు పెసరప్పు చక్కగా నాని నీళ్ళలో ఉబ్బింది కాబట్టి దీన్ని వాడదాం. పొట్టు పెసరప్పు నాని నీళ్ళేమో ముక్కల్లో పోసుకుందాం. ఈ పొట్టు పెసరప్పు దీని కలుపుకోవాలి బాగా. ఈ నూలుకూలు అల్లం కలిపింది ఇందులో కలిపేద్దాం. ఇలా చక్కగా కలిపేసిన తర్వాత దీన్ని కుక్కర్లో పెట్టుకుని 5-6 విజిల్స్ వచ్చేందుకు ఉడికించుకుందాం. పెట్టేసుకుని ఒక 5-6 విజిల్స్ వచ్చేందుకు ఉడికించుకుందాం. నా గొంతు కొద్దిగా దెబ్బతింది కాబట్టి అల్లం కూడా కలిపేసుకున్నాను. ఇంకా కుక్కర్లోంచి తీసుకుని ఇలా బయట పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏదైనా కొద్దిగా నీళ్ళ ఉన్నా పోతుంది. మనకి ఇలా పొడిలా ఆడుతూ వస్తుంది. దీని మీద మనం పోపు పెట్టుకోవాలి. నేను ఈరోజు వెల్లుల్లిపాయ పోపు పెడుతున్నాను. నేను నెయ్యి పోపుకి ఎక్కువ ఇష్టపడతాను. కొంచెం నెయ్యి తీసుకుని ఇంట్లో కూడా వేసుకోవచ్చు. ఇంట్లో వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసి 2 ఎల్లుల్లిపాయలు ఇంత కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసి నూలుకోలు పెసరపప్పు పొట్టు పెసరపప్పు కూర సిద్ధమైపోయింది. ఇది పొడి పొడిగా ఉంటుంది. నూలుకోలు చక్కగా ఉడికింది. ఈ ముక్క చక్కగా ఉడికింది. రుచి అమోఘంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.